హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యాస్ వ్లాగ్స్. నేను మీ గాయత్రిని. ఎక్కడున్నాం అనుకుంటున్నారా? శ్రీశైల సాయిబాబా గుడి దగ్గర ఉన్నామండి. ఈ పాటికే సగం మందికి అర్థమైపోయి ఉంటుంది. ఎందుకు వచ్చామంటే ఈరోజు గురువారం మేమందరం కలిపి గుడికి వెళ్ళాం. మా చిన్నోడు అంటే ఆద్యని ఈరోజు పటికి బెల్లం ఇచ్చి తులాభారం వేయించుకుని తీసుకురావడానికి అనేసి వెళ్ళాము. మా అత్తగారు మొక్కుకున్నారండి, అది తీర్చుకోవడానికని వెళ్ళాము అందరముని. బాబా గుడి అంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. బాబా గుడికి వెళ్ళడం ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. శ్రావణ మాసం ఆల్రెడీ స్టార్ట్ అయింది కదండి. సరే మంచి రోజులు కదా అని చెప్పి తీసుకుని వెళ్ళాము. ఇదిగోండి మా చిన్ని బంగారు తల్లి మీకు అందరికీ హాయ్ చెప్తుంది. చూసారా ఎంత చక్కగా చెప్పిందో. బాబా గుడి ఎంట్రన్స్ నుంచి ఒక రౌండ్ వేసి లోపలికి వెళ్ళామండి. ఈరోజు మేము వెళ్ళిన టైం మంచి టైంలో వెళ్ళామో ఏంటో తెలీదు. మేము 11 ఆ టైం కల్లా వెళ్ళాము. మేము వెళ్ళాకే హారతులు ఇవ్వడం స్టార్ట్ చేశారండి. అన్ని హారతులు మనకు కంటిన్యూషన్లో వస్తాయి. గుడంతా ఒక రౌండ్ తిరుగుతున్నాం. ఆద్యం దండం పెట్టుకోమంటే చూడండి ఏంటో చెప్పేస్తుంది కూడా కోరిక. మనం నమ్ముకునేది ఏ గాడ్ అయినా సరే అది మన ఇష్టం. మన పిల్లలకి అలవాటు చేయాలండి. మనం నమ్ముకున్న దేవుణ్ణి చూడగానే దండం పెట్టుకుంటాం, అలవాటు చేయాలి. ఒక భక్తి అనే ఫీలింగ్ వస్తుంది, భయం అనే ఫీలింగ్ కూడా వస్తుంది. మేము అలా గుడంతా ఒక రౌండ్ వేసి వెళ్తున్నామండి. మేము ఎక్కడెక్కడైతే దండం పెట్టుకుంటున్నామో అది ఆద్య కూడా ఆగి అక్కడక్కడే దండం పెట్టుకుంటున్నాడు మాతో పాటు. వచ్చినప్పటి నుంచి వాడు కాన్సన్ట్రేషన్ అంతా ఈ భజన చేసే ఆడవాళ్ళ బ్యాచ్ మీదే ఉంది. బాబా గుడిలో ఇలా భజన ఎంతమంది చేసేవారు. శ్రీశైల బాబా గుడికి ఇప్పుడు దాకా మీలో ఎంతమంది వెళ్ళారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ వినాయకుల వారు ఉన్నారండి. స్వామివారికి ఫస్ట్గా దండం పెట్టుకుని మేము గుడిలోకి వెళ్తున్నాం. దర్శనానికి వెళ్ళడానికి డోర్ బయట నుంచున్నామండి. వీడియో తీనిస్తారో లేదో అని నేను బయట నుంచి చాలాసేపు క్యాప్చర్ చేశాను. కానీ నా లక్ చాలా బాగుంది. లోపల నేను స్వామివారి ముందర నుంచినే వీడియో తీసుకునే అవకాశం నాకు కల్పించారు. ఏదైనా అంతేనండి, మనం అనుకుని వెళ్ళామంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. ఆ దేవుడు జరిగేలా మనకు చూపిస్తాడు. స్వామివారు చేసిన అన్నీ కూడా ఇక్కడ ఫోటోల రూపంలో మెన్షన్ చేశారు. జీవిత చరిత్ర అంతా కూడా ఇందులో ఉంటుంది. సాయిబాబా అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. స్వామివారి కమిటీ టీం అందరూ హారతుల కోసం ప్రిపేర్ చేస్తున్నారు. మమ్మల్ని అందరినీ ఒక 1/2 అవర్ వెయిట్ చేయమన్నారు, అందుకని వెయిట్ చేసాము. బాబా వారికి ప్రసాదాలన్నీ తినిపిస్తున్నారు.
చెప్పాను కదండీ! అదే కాన్సంట్రేషన్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ మీదే ఉందని. వాళ్ళ ఒళ్ళో కూర్చొని ఎంతో చక్కగా వాయిస్తున్నాడు. ఆవిడ మాకు చెప్తుంది కూడా, "ఇలాంటిదొకటి కొనివ్వండమ్మా పిల్ల బాగా ఇష్టపడుతుంది కదా!" అని చెప్తున్నారు. చాలా క్యూట్‌గా అనిపించింది ఈ ఇన్సిడెంట్ అయితే. ఎవరిని చూసినా అసలు భయపడదండి. కొత్త వాళ్ళు కదా అని అసలు భయమేముండదు. ఫైనల్లీ వచ్చిన పనైతే స్టార్ట్ చేశాము. ఆద్య తులాభారం ప్రాసెస్ స్టార్ట్ అయింది. కూర్చోబెట్టాము. నేను చాలా కంగారు పడ్డాను. భయపడతదో, ఏం చేస్తదో అని చెప్పాను. వాళ్ళ నాన్న దాని దగ్గరుండి దాన్ని నవ్విస్తూ పెడుతుంటే వాళ్ళ నాన్నమ్మ గారు పెడుతున్నారు ఒకదాని తర్వాత ఒకటి. అండ్ ఫైనల్లీ చిన్నోడు మాకొచ్చేసాడు. చెప్పాలంటే చాలా బ్రేవ్ అండి. ఎక్కడికి వెళ్ళినా కొత్త ఇన్సిడెంట్ అయినా, కొత్త ప్లేస్ అయినా, కొత్త పర్సన్ అయినా అస్సలు భయపడదు. దిస్ ఈస్ ద వన్ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఆద్య. చూడండి ఎలా దిగిపోతుందో. వీడియో తీసుకోవాలి కాబట్టి అందరం ఒకేసారి క్యాప్చర్ అవ్వలేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు షఫుల్ అయ్యి క్యాప్చర్ అయ్యాము. అంతా కంప్లీట్ అయ్యాక ఆ ప్రసాదం అంతా సర్దుకుని బాబావారి దగ్గరికి తీసుకువెళ్తున్నామండి. తీసుకువెళ్ళాక బాబావారికి చూపించి, ముట్టించి మనకి కొంచెం పంచిపెట్టుకోమని రిటర్న్ ఇస్తారు కదా! అలాగని చెప్పి తీసుకువెళ్తున్నాము. పంతులు గారికి అందజేసేసామండి. తర్వాత ఆద్యాన్ని తీసుకుని బాబావారి ఒళ్ళో కూర్చోబెట్టి ఇచ్చారు. చూడండి ఆద్య ఎలా దండం పెట్టుకుంటుందో. నేను క్లియర్గా చూపిస్తాను. మేము ఎలాగైతే పెట్టుకుంటున్నామో అలాగే పెట్టుకుంటుంది. తర్వాత బాబావారి అద్దాల మేడలోకి వచ్చాము. దాంట్లో రిఫ్లెక్షన్ చూసుకుని చాలా ఎగ్జైట్ అయిపోయి ఉయ్యాల అందరూ ఊపుతుంటే అది ఊపుతుందంట. మేము వద్దంటున్నా ఊరుకోలేదు.
అండ్ నేను కూడా ఊపేసి ఒకసారి దండం పెట్టుకుని బయటకు వచ్చేసామండి. నెక్స్ట్ మేము భోజనాలకి స్టార్ట్ అయ్యాము ప్రసాదానికి. అక్కడ ఈ బాబా స్టాచ్యూ అయితే చాలా బాగుంది. భోజనాలకి లైన్లో కూర్చున్నాం. చిన్నప్పుడు ఇలా ఎంతమంది వెయిట్ చేసేవారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈలోపు భజన చేసేస్తున్నాడు, గోవింద కొట్టేస్తున్నాడు, మళ్ళీ ప్లేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తినేదానికన్నా ఆరాటం అంటారు చూసారా, ఆ కేటగిరీలోకి ఫస్ట్ ఆద్య పేరే వెళ్తుంది. వెయిటింగ్ అనమాట. షీ ఈజ్ లిటరరీ. నామం బాగుందండి చిన్నోడికి. తర్వాత స్వామివారి ప్రసాదాన్ని లైన్లో పెట్టుకుని వస్తున్నారు. మా తాతయ్య గారి ఫోటోని మా అత్తయ్య గారు పెట్టుకున్నారండి. మా అత్తయ్య గారు వాళ్ళ నాన్నగారు. తర్వాత ఈ చెరువులో సాయిబాబా ఫోటో ఒకటి ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గోశాల ఉందండి బాబా గుడి దగ్గర. గోశాలలో ఆవులకి మేత వేయాలన్నా ఏమన్నా చేయాలంటే అక్కడ తీసుకుని మనం వేయచ్చు. ఆవులని ఇక్కడ కట్టేశారు. ఆవుల కన్నా పక్కన దూడలు ఉన్నాయి చిన్నవి, చాలా బాగున్నాయి అనేసి వెళ్ళాను. మీకు లాస్ట్ షాట్లో కూడా చెప్పాను మా హస్బెండ్కి ఆవులన్నా దూడలన్నా చాలా ఇష్టమని. చూడండి అలా ప్యాంపర్ చేస్తున్నారు, అది కూడా చేయించుకుంటుంది. నాకు చాలా భయం, కానీ నేను చెప్తే పర్లేదు అను అను అంటున్నారని నేను టచ్ చేశాను. అది ఇంకా చాలా క్యూట్గా పామించుకుంటుంది. ఆద్యకి చూడండి దాన్ని చూసి ముద్దు పెట్టేస్తున్నారు. గోశాలలో ఇక్కడ గుర్రాన్ని కూడా కట్టేశారండి, చాలా కామెడీగా అనిపించింది. అండ్ ఫైనల్లీ మేము వచ్చిన బాబా దర్శనం మాకు చాలా బాగా జరిగింది. అలాగే మేము అనుకున్న పని కూడా చాలా బాగా జరిగింది. ఫైనల్లీ బాబావారి దర్శనం బాగా జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.